ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే మంచి మంచి ట్విస్ట్‌లయితే ఉన్నాయి. అస్సలైతే మిస్ అవ్వకండి. అంటే నేను పెట్టే ఎపిసోడ్స్ అయితే ఎక్కువ మందయితే చూడట్లేదు. కనీసం చూసిన కొంతమందైనా ఫుల్‌గా అయితే చూడండి. నాకు కొంచెం సపోర్ట్‌గా అయితే ఇచ్చినట్టోళ్ళైతే ఉంటారు. ఇంక ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే ఇంక ఇంక దీపనైతే శ్రీధర్ అయితే ఇంటికైతే తీసుకొస్తాడు కాంచన దగ్గరికైతే. కాంచన ఇంకా అనసూయ అయితే అక్కడైతే ఉంటారు. ఇంకప్పుడు దీప అయితే బాధగా వచ్చి ఒకసారిగా అక్కడ కూర్చొని ఇంకా ఏడుస్తా అయితే ఉండిద్ది. అది చూసి కాంచన అయితే "ఏమైంది దీప? ఏమైంది? ఏమన్నా బాధగా ఉందా? ఏమైందసలు? ఆ ఇంట్లో ఎవరైనా నిన్నేమన్నా అన్నారా?" లేకపోతే ఆ ఇంట్లో ఎవరికైనా ఏమన్నా బాగాలేదా అనగానే ఇంకా దీప అయితే ఎక్కువ గుక్కపెట్టి ఏడ్చిద్ది. అదినైతే ఇంకా కాంచన అయితే "ఏమైంది దీప? ఇంట్లో ఎవరికి బాగాలేదు చెప్పు ఏమైంది?" అనేసి టెన్షన్ పడతా అయితే అడుగుతది. ఇంకా అనసూయ కూడా "ఏమైంది దీప చెప్పు ఏమైందసలు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు" అనేది అనసూయ కూడా అడుగుతా ఉండిద్ది. ఇంకా ఈలోపే శ్రీధర్ అయితే బ్లడ్ క్యాన్సర్ అనగానే "ఎవరికండి? ఎవరికి ఏమైంది? బ్లడ్ క్యాన్సర్ ఏంది? ఏమైంది?" అనేది కాంచన అయితే ఇంకా భయపడతా అడుగుతా అయితే ఉండిద్ది. అదినైతే ఇంక శ్రీధర్ అయితే సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అనేది అనగానే ఇంకా కాంచన మాత్రం భయపడిపోయిద్ది. ఇంకా బాధపడుతూ అయితే ఉండిద్ది. ఇంకా అది అనసూయ అయితేని దానికి ట్రీట్మెంట్ లేదా అయ్యగారు అనగానే ఉంది గానీ ట్రీట్మెంట్ అంటే రోగం ఎంత ప్రమాదకరమో అలాగే ట్రీట్మెంట్ కూడా అంతే బాధాకరం గూడా. ఇప్పుడు చూసావు కదా ఈళ్ళిద్దరిని. ఆ పేరు చెప్పగానే భయపడిపోయి ఎంత బాధపడుతున్నారో. ఇంకా సుమిత్రకి ఇంకా ఆ చెల్లెమ్మకి అది చెప్తే గనక ఎంత బాధపడిద్దో అర్థం చేసుకోవచ్చు. అందుకే కార్తీక్ అక్కడే ఉండి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తా సుమిత్రకి కూడా కొంచెం దానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికైతే ట్రై చేస్తున్నాడు. అనైతే ఇంక శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు శ్రీధర్ ఇంకొక మాట కూడా అంటాడు. ట్రీట్మెంట్ ఉంది గానీ, దానికి అంటే చాలా చాలా కష్టంగా ట్రీట్మెంట్ అయితే జరిగిద్ది. కాబట్టి భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళైతే తీసుకోవాలి. అందుకోసమే మనమందరం అయితే సుమిత్రకి ధైర్యం చెప్పడానికైతే ప్రయత్నించాలి. అనైతే దశరథ్ అయితే చెప్తాడు. ఇంకా దశరథ్ ఎళ్ళిపోయేటప్పుడైతే సుమిత్రకు ఇంకో 2 మాటలైతే చెప్తాడు. దీపకి నువ్వన్నా అర్థమయ్యేటట్టు చెప్పు కాంచన. దీప కడుపులో ఒక బిడ్డుంది. ఇప్పుడు దీప అంతలా బాధపడితే ఆ బిడ్డకి అర్థం కావట్లేదు దీపకి. నువ్వన్నా అర్థమయ్యేటట్టు చెప్పు. అలాగే మీ అన్నయ్యకి కూడా నువ్వే ధైర్యం చెప్పాలి కాంచన అనైతే ఇంకా శ్రీధర్ అయితే చెప్తాడు. ఇంకెంత చెప్పినా గాని దీప కన్నతల్లి అని వీళ్ళెవరికీ తెలియకపోయినా దీపకి మాత్రం కన్నతల్లి అని తెలుసు. కన్నతల్లి అంత బాధలో ఉంటే ఎవరైనా ఓర్చుకొని ఎలా ఉండగలరు చెప్పండి. అందుకే దీప అంత బాధపడతా అయితే ఉండిద్ది. ఈ మాటే దీప కూడా మనసులో అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంక ఈళ్ళకి డౌట్ వచ్చిద్దేమో దీప లెగిసి కాఫీ తీసుకొస్తాను గాని ఇంకా శ్రీధర్ వద్దులే నేనెళ్తున్నానని అయితే ఎళ్ళిపోతాడు. ఇంక కాంచన ఇంకా బాధపడతా అయితే ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక జోష్న దగ్గరికైతే తీసుకొస్తారు. జోష్నకైతే ఏం అర్థం కాకుండా అయితే ఉండిద్ది. అసలు ఏం చేయాలి? ఏమవుతుంది? ఏం అర్థం జోష్న అయితే ఉండిద్ది. ఇంకప్పుడే జోష్నకి ఒక ఆలోచన వచ్చిద్ది. ఇంకా వీటన్నిటిని తట్టుకోలేను కానీ నేను ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోతానైతే ఒక సూట్ కేస్ తీసుకొని బట్టలన్నీ సర్దుకొని చిన్నగా నైస్‌గా ఎస్కేప్ అవుతా బయటికైతే వచ్చిద్ది. గుమ్మం దాకా అయితే వచ్చేసిద్ది. ఇంకొకసారిగా కార్తీక్ అయితే అడ్డంగా అయితే వస్తాడు. ఇంక ఇది చూసైతే జోష్న అయితే బిత్తరపోయిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అడుగుతాడు. "ఎక్కడికి పెద్ద మేడం గారు? ఇంత రాత్రి పూట ఎక్కడికో సూట్ కేస్‌తో సహా బయలుదేరారు." "ఓహ్! బయలుదేరారు కాదు. దొంగతనంగా పారిపోతున్నారు." "బావ ఏం మాట్లాడుతున్నావు? దొంగతనంగా పారిపోయేదేంది? మరి అందరికీ చెప్పెళ్తే రాజాలాగా బయటికెళ్తారనొచ్చు. ఎవరికీ చెప్పకుండా రాత్రి పూట సూట్ కేస్ సర్దుకొని దొంగ చూపులు చూసుకుంటా బయటికెళ్ళిపోయేటప్పుడు ఇంకేమంటారు పెద్ద మేడం గారు మీరే చెప్పండి అనగానే జోష్నప్పుడు చెప్పిద్ది. నేనేం దొంగలాగా పారిపోవట్లేదు అనగానే అయితే అందరికి చెప్పారా మీరు అనగానే ఎవరికి చెప్పాలి అదే మీ తాతయ్య గారికి నాకు చెప్పాల్సినంత అవసరం లేదు కనీసం మీ నాన్నకి నాకు చెప్పాల్సినంత అవసరం లేదు అంటే మీకు గురువైన పెద్ద గురువైన పారిజాతం గారికి అలియాస్ పారు గారికి అన్నా చెప్పారా ఎవరికి చెప్పాల్సినంత అవసరం లేదనగాని ఈలోపు ఇంకా శివనారాయణ వచ్చి ఓహో నాకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదా అనేది అనగానే ఇంకా బిత్తరపోయిద్ది. ఇంక జోష్న అయితే భయపడిపోతా కిచకిచ్చేసావు కదా బావ! ఒక సమస్యలో నుంచి పోగొట్టుకోవాలనుకుంటే, ఇంకొక సమస్యలో పడేసావు. అనైతే జోష్న అయితే అనుకుంటా ఉండిద్ది. ఈలోపు ఇంక దశరథ్ కూడా వస్తాడు. ఇంక ఇక్కడి నుంచి కట్ చేసి అందరు హాల్లోకైతే వెళ్ళిపోతారు. ఇంకా హాల్‌లో అయితే ఇంకా జోష్‌ని అయితే అడుగుతా అయితే ఉంటారు. అప్పుడు శివనారాయణ అంటాడు, నువ్వు చెప్పే సమాధానం కోసం ఎంతసేపు మేము ఇలానే వేచి ఉండాలి? గబా సమాధానం చెప్పు" అని అయితే ఇంకా శివనారాయణ అయితే గట్టిగా అయితే అరుస్తాడు. ఇంక ఈలోపు పారిజాతం కూడా వచ్చిద్ది. "ఏమైందండి? ఇంత రాత్రి పూట మీటింగ్ పెట్టారు. చలికాలం సమావేశాలు అని అయితే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. "ఓహో! చలికాలం సమావేశాలా? మంచిగా మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా ఉన్నా కూడా బాగుండిద్ది. అరటికాయ బజ్జీలు ఏమొద్దా? ఏ బజ్జీ అయినా పర్లేదు వేడిగా ఉంటే చాలురా. పారిజాతం" అనేది గట్టిగా అయితే అంటాడు. ఇంకా శివనారాయణ అయితే ఇంకా దీనైతే పారిజాతం అయితే చల్లగా ఉన్నా పర్లేదండి అని అయితే పారిజాతం అయితే అనిద్ది. ఇంక అప్పుడైతే కార్తీక్ అంటాడు ఏం నటిస్తున్నావు పారు ఏం నటిస్తున్నావు నీకు 100కి 100 మార్కులు వేసేయి పారు అని అయితే క్లాప్స్ కొడితే ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు. ఇంకా అప్పుడైతే పారిజాతం అనిద్ది ఏం మాట్లాడుతున్నావురా ఏమైందిరా అసలు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అయితే పారిజాతం అయితే అనిద్ది. ఇంకా శివనారాయణ ఓహో నీకు ఏం చెప్పకుండానే నీ మనవరాలు సూట్ కేసు సర్దుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందా ఏమైంది అయినా కానీ సూట్ కేసు సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఇంటి నుంచి బయటికి అని అయితే పారిజాతం అయితే అనిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే అంటాడు. "నీకు తెలియనట్టే. నీకు చెప్పకుండా పెద్ద మేడం గారు కనీసం బ్రష్ కూడా చేయరు. అలాంటిది ఇంటి నుంచి సూట్‌కేస్ సర్దుకొని బయటికెళ్ళిపోతున్నారంటే నేను నమ్మాలి. అయినా గాని మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోవడానికే ప్లాన్ చేశారు కదా! కాకపోతే నువ్వు కొంచెం వెనకాలొచ్చావు. పెద్ద మేడం గారు కొంచెం ముందలొచ్చారు. అంతే కదా తేడా. ఒరేయ్ అమ్మతోట నాకు నిజంగా ఏం తెలీదురా రేయ్ నమ్మరా" అనేది పారిజాతం అయితే
అబ్బా! ఏం నాటకాలాడుతున్నావు పరు, ఏం నాటకాలాడుతున్నావు అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇంక పారిజాతం మనసులో అనుకునిద్ది. కార్తీక్ గాడు మా ఇద్దరి మీద పగపట్టిపోయాడు. అయినా గాని ఇంటికి పోవచ్చు కదా! ఈ టయాన ఈడు అనేది పారిజాతం అనుకునిద్ది. ఇంక ఇదే మాట బయట కూడా ఉంది. అయినా కానీ నువ్వు ఇంటికి పోవచ్చు కదా! ఈ టయాన ఈడున్నావు అనేది పారిజాతం అనగానే, వాడున్నాడు కాబట్టే నీ మనవరాలిని ఇట్ట పట్టుకున్నావు రెడీ హ్యాండెడ్‌గా లేకపోతే నీ మనవరాలు కోసం ఉదయాన్నే అయితే ఇదుక్కొని తిరగాల్సొచ్చేది అనైతే ఇంక శివనారాయణ అయితే అంటాడు. ఇంక పారిజాతం అయితే గమ్మునైతే ఉండిపోయిద్ది. ఇంకప్పుడు దశరథ్ అయితే ఒక మాట దశరథ్ అంటాడు. మీకు నేను ఏ అన్యాయం చేశాను నీకు మేము అసలు నేను కన్నతల్లి మీద ప్రేమ లేకపోయినా పక్కన పెట్టు. కనీసం బాధన్న ఉండాలి కదే! ఆ డాక్టర్ చెప్పింది కదా! నీ వల్లే నీ కన్నతల్లిని బతికించుకోవాల్సిన ఛాన్స్ నీ వల్లే ఉందని చెప్పింది కదా! ఇందాక గనక అసలు బ్రతకటానికి ట్రీట్‌మెంట్ లేదని తెలిసుంటే ఆ క్షణమే నా గుండె ఆగిపోయేది. ట్రీట్‌మెంట్ ఉందని తెలిసింది కాబట్టి ఇందాక గూడా నేను, మీ అమ్మ కలిసి భోజనం అన్నా చేసాం. అని దశరథ్ అయితే అంటాడు. అయినా గాని ఇంతలా అసలు ఎలా ఉన్నామే నాకు అర్థం కావట్లేదు. బాధ లేదు, ఏమీ లేదు అసలు నువ్వు నా కన్న తల్లి అసలు ఆ కన్న తల్లిని బతకాలని అనుకుంటున్నావా లేదా? లేకపోతే కన్న తల్లిని చంపేయాలనుకుంటున్నావా సుమిత్రని? నాకర్థం కాలేదు. అనగానే డాడీ అనేది తనిగితే, అవును నేను ఈ మాట అనటానికి లోపల నుంచి ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. మరి ఇలా ఉంటే ఇంక ఏమంటారు నిన్ను? అనగానే ఇంక శివనారాయణ అంటాడు. అసలు నువ్వు కన్న కూతురివేనా నాకర్థం కావట్లేదు. కన్న కూతురివో కాదో అని డౌటొస్తుంది నాకు. అంటే శివనారాయణ అనగానే ఇంక జోష్న అయితే ఆశ్చర్యపోయిద్ది. అప్పుడైతే కార్తీక్ అనుకుంటాడు. లోపల నుంచి నిజమైన నిజమైన మాట ఆ దేవుడే పలికిస్తున్నాడు తాత. నిజంగా త్వరలోనే ఈ నిజం గూడా బయటపడిద్ది. అనేది కార్తీక్ అయితే అనుకుంటూ అయితే ఉంటాడు. ఇంక దశరథ్ అయితే ఏం చెప్పలేక ఇంక గమ్మునైతే ఉండిపోతాడు. ఇంత చెప్పిన తర్వాత ఇంకా అర్థం చేసుకునేది లేకపోతే లేదనుకోని గమ్మునైతే ఉండిపోతాడు. ఇంక పారిజాతం అయితే "రావే నువ్వు ఇంకెళ్దాం రా" అనేది చిన్నంగా అయితే నైస్‌గా తీసుకెళ్ళిపోద్ది జోష్‌నైతే. ఇంకా దశరథు ఇంకా శివనారాయణ అయితే కార్తీక్‌కి జాగ్రత్త చెప్తాడు. "ఇంక ఇంటికెళ్ళరా లేట్ అయింది కదా! జాగ్రత్తగెళ్ళు" అనేదిలే ఇంక చెప్పి ఇంక శివనారాయణ, దశరథ్ అయితే లోపలికైతే వెళ్ళిపోతారు. ఇంకా కట్ చేస్తే ఇంక కార్తీక్ అయితే బయలుదేరతాడు. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక దీప అయితే ఇంట్లో కూర్చొని బాధపడతా ఏడుస్తా అయితే ఉండిద్ది. ఇంకా ఆలోపే కార్తీక్ వచ్చి "ఏమైంది దీప? కడుపులో ఉన్న బిడ్డ గురించన్నా ఆలోచించమని చెప్పాను కదా! ఇంతలోన బాధపడితే కడుపులో ఉన్న బిడ్డకి డేంజర్ దీప ఆలోచించుకో" అనగానే "అది కాదు బావ. నేను అంత దురదృష్టవరాలు, నా అంత చెడ్డ మనస్తత్వరాలు ఇంక ఉండదేమో బావ. ఇంక పుట్టను కూడా పుట్టదేమో. ఎందుకు దీప అలా మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడమంటావు బావ? పుట్టగానే కన్న తల్లికి దూరం చేశాడు ఆ భగవంతుడు. కన్న తల్లికి దూరం చేశాడు గదా! కనీసం పెంచిన తల్లన్నా ఉందనుకుంటే పెంచిన తల్లిని సగంలోనే చంపేశాడు. తర్వాత తండ్రున్నాడు గదా! తండ్రి అమ్మ ప్రేమని, తండ్రి ప్రేమని ఒకేసారి చూపిస్తున్నాడు గదా! అని అనుకున్నా గాని కూడా పక్కన వాళ్ళ తల్లితో ఆడుకుంటా గడుపుతున్న సంతోషమైన క్షణాలు చూస్తే బాధ కలిగేది. కనీసం నా తండ్రున్నాడులే అన్న ధైర్యంగా ఉండేదాన్ని. ఆ తండ్రిని కూడా దూరం చేశాడు. కొంతకాలం తర్వాత నా అమ్మ సుమిత్రమ్మ గారే అని తెలిసిన తర్వాత చాలా అంటే చాలా సంతోషించాను. ఎందుకంటే ఆ ప్రేమని ఇప్పుడన్నా పొందొచ్చులే అనుకోని చాలా అంటే చాలా సంతోషించాను. అది కూడా నా కోసం కాదు భయ్యా. మనకు పుట్టబోయే బిడ్డ కోసం. ఆ బిడ్డకి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య ఈళ్ళందరూ తెలిస్తే చాలా చాలా సంతోషిస్తాడని అనుకున్నాను. కానీ అనుకున్నది కూడా ఏం జరగలేదు బావ. నేను పొందలేని ప్రేమని నా కూతురు శౌర్యకి ప్రతి ఒక్క ప్రేమని, ప్రతి ఒక్క ఆనందాన్ని, తను పడే ప్రతి ఒక్క ఆనందాన్ని, అలాగే తల్లి పొందే ప్రతి ఒక్క ఆనందాన్ని నేను నా కూతురి నుంచి పొందాను. అలాగే తల్లి నుంచి దక్కే ప్రతి ఒక్క ఆనందాన్ని నా కూతురు శౌర్యకి కూడా ఇచ్చాను. ఎందుకంటే నేను పొందలేని ప్రేమని నా కూతురన్నా పొందిద్దనుకోని ఇచ్చాను. అలాంటప్పుడు నేను నా కూతురిని చూసి మురిసిపోయే క్షణాలు, నా తల్లి నన్ను చూసి మురిసిపోయే క్షణాలని నేను ఇవ్వలేకపోయానని బాధ కూడా కలిగేది. ఇంతలా బాధలో కూరుకుపోయిన నాకు ఇంకేంది బావ! అయినా గాని సుమిత్ర అతనే బతికించుకునే ఛాన్స్ ఉందని చెప్పారు కదా! ఏంది బావ ఛాన్స్ ఉండేది? నేను ఇప్పుడు ఒకటి ఆలోచించు బావ నువ్వు. జోష్న అంటే సుమిత్ర అమ్మ కూతురు కాదు. నేను సుమిత్ర అమ్మ కూతురిని. అలాగే బోన్ మ్యారో జోష్న ఎలా ఇచ్చి కాపాడుకునిద్ది? నేనివ్వాల్సిన బోన్ మ్యారోని జోష్న ఎలా ఇచ్చి కాపాడుకునిద్ది? అనగానే ఇంక కార్తీక్ అయితే ఏం అర్థం కాదు. కార్తీక్ అయితే క్లోజప్ అయితే అసలు ఈరోజు ఎపిసోడ్ ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీరు ఖచ్చితంగా క్రియేట్ చేయండి. వీలైనంత సేపు నాలో పెట్టుకొని ఎప్పటివరకు చాలా మందికి రీచ్ అవ్వడానికి నచ్చితే సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది.